సిరంజ్ బాంబ్ ఇది ఎలా చేస్తారో చూడండి. ముందుగా ఒక చిన్న సిరంజ్ తీసుకొని దాన్ని నీడిల్ పక్కన పడేసి ప్లంగర్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ దీన్ని ప్లెయిన్ టిప్ అంటారు. దాన్ని అలా కట్ చేసుకోవాలి. ఆ టిప్ని ఇంకాస్త ఎన్లార్జ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు నేనైతే కత్తర్ని యూజ్ చేశాను. తర్వాత ఒక మ్యాచ్ బాక్స్ తీసుకొని అందులో మ్యాచ్ స్టిక్స్ని సపరేట్ చేసుకొని ఈ మ్యాచ్ బాక్స్ సైడ్కి ఉన్న ఇగ్నైటర్, దీన్ని ఇగ్నైటర్ అంటారు, ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక మ్యాచ్ స్టిక్ని ఆ ఇగ్నైటర్కి ఒక రోల్ లాగా చుట్టుకోవాలి, ఇక్కడ చూపిస్తున్నట్టు. ఆ రోల్ని ఇంతకుముందు మనం ఎన్లార్జ్ చేసుకున్న టిప్లోకి ఇక్కడ చూపిస్తున్నట్టు ఫిక్స్ చేసుకోవాలి. అది ఫిక్స్డ్గా ఉండడానికి సూపర్ గ్లూను వేయాలి. ఇప్పుడు ఈ బ్యారెల్ని కాసేపు పక్కన పెట్టి ఒక ఫుల్ బాక్స్ ఆఫ్ మ్యాచ్ స్టిక్స్ని ఇలా ఓన్లీ వాటి హెడ్స్ని కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన మ్యాచ్ స్టిక్స్ హెడ్స్ని ఈ బ్యారెల్లోకి ఫిల్ చేయాలి. కాసింత గ్యాప్ ఉంచి ప్లంగర్ అన్నాను కదా, దాన్ని మళ్ళీ పెట్టేసుకోవాలి. అంతే, మన సిరంజ్ బాంబ్ రెడీ అయినట్టే. లెట్స్ గో టు ద ఎక్స్పెరిమెంట్. ఈ సిరంజ్ని ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్నట్టు జస్ట్ పైనుంచి ఇలా డ్రాప్ చేయాలి. తర్వాత చూడండి,